ఏపీ ప్రజలు వైఎస్ జగన్ను ఎందుకు తిరస్కరించారు? ఇది విశ్లేషకుల ప్రశ్న కాదు. దాదాపుగా వైఎస్ జగన్ గద్గద స్వరంతో ఎమోషనల్గా ఏడుస్తూ అడిగిన ప్రశ్న. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నారు జగన్. ఎందుకంటే నేను నా అక్క చెల్లెమ్మలకు అవ్వతాతలకు ఎంతో చేశాను, నా వాళ్ళనుకున్నాను. డ్రైవర్లు, టైలర్లు, కార్మికులు, మహిళలు ఒకరేంటి, నేను అందరికీ ఎంతో మంచి చేశాను. 53 లక్షల మంది తల్లులకు మంచి చేసి వారి పిల్లలు బాగుపడాలని తప్పించాను. 66 లక్షల మంది వికలాంగులు అవ్వతాతలకు పెన్షన్లు ఇచ్చి మంచి చేశాను. రైతులకు, మత్స్యకారులకు ఇలా ఎవరికి కూడా నేను తక్కువ చేయలేదు. అందరూ ఆర్థికంగా బాగుండాలని తప్పించాను. నేను పేదల గురించి తప్ప రాష్ట్రంలో దేని గురించి ఆలోచించలేదు. వారు ఆర్థికంగా బలపడితే మిగతావన్నీ సర్దుకుంటాయని భావించాను. కానీ ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని కన్నీళ్లు వస్తున్నా కూడా ఆపుకుంటూ చివరిసారిగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు జగన్. నా మీద ఉన్న ఆ ప్రేమ ఏమైంది? జగనన్న అంటూ పిలిచేవారు. నా అమ్మలు, అక్కల ప్రేమ ఎటుపోయిందో తెలియడం లేదు. ఇంతటి ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు జగన్. నేను సామాజిక న్యాయం చేశాను. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి అమలు చేశాను. పేదల కోసం తాపత్రయపడ్డాను. మరి ఎంత చేసినా నా ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. చేయగలిగినంత చేశాము. ఇప్పుడు ఏమీ చేయలేము. ప్రజల తీర్పును తీసుకుంటాం. నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నా కష్టాల్లో తోడుగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. పేదవాడికి తోడుగా ఉంటాము. ఎప్పుడు అండగా నిలబడతాం. ఇంత తక్కువ సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారు. పెద్ద పెద్ద నేతల కూటమిని ఎదుర్కొన్నాం. బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అభినందనలు. నాకు తోడుగా ఉన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదు. ఇక నుంచి ప్రజల పక్షాన ఉంటాను. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వాళ్లకు ఆల్ ది బెస్ట్ అన్నారు వైసీపీ అధినేత జగన్. జగన్ స్పీచ్ విన్నవారికే కాదు, గ్రామీణ పేదలు జగన్ వెంటే ఉన్నారని ఫలితాలు వచ్చే వరకు అందరూ భావించారు. గెలవకపోయినా టఫ్ కాంపిటీషన్ ఉంటుందనుకున్నారు. క్లోజ్ ఫైట్ ఉందని ఊహించారు. కానీ ఫలితాలు చూస్తే మాత్రం మొత్తం తేడాగా ఉంది. ఎంతలా అంటే ఊహించనంత. జగన్ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఓటు వేయలేదా అనే అనుమానం కలిగింది. అందుకే జగన్ ఎమోషనల్ అయ్యారు. గెలవకపోయినా కూడా గౌరవప్రదమైన సీట్లు రాలేదని ఆయన బాధ స్పష్టంగా కనిపించింది. ఎక్కడ తేడా జరిగిందనే ఆయన ప్రశ్నించడం చూస్తే అసలు ఓటమికి సరైన కారణం తెలియడం లేదనే మాట వినిపించింది. కానీ ప్రజలు ఎప్పుడూ తెలివైన నిర్ణయం తీసుకుంటారు. ప్రజలతో లింక్ తెగిపోతేనే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కేవలం సంక్షేమం నమ్ముకున్న జగన్ ప్రజలతో లింక్ తెగిపోయిందనడానికి ఆయన చివరి స్పీచ్ ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రజలు ఎందుకు ఆదరించలేదో అర్థం కావడం లేదని జగన్ ప్రశ్నించారు. ఆయనకు ఈ ప్రశ్న రావడం ఆశ్చర్యమే. ఎందుకంటే తన తప్పులను సులువుగా తెలుసుకునే శక్తి జగన్కు ఉండాలి. ప్రజల ఆస్పిరేషన్ ఏంటో తెలుసుకోలేకపోయారు ఆయన. ప్రజల కష్టాలను గుర్తించలేకపోయారు. కేవలం డబ్బులను పంచితే చాలు గెలుస్తామనుకున్నారు. వాలంటీర్లు గెలిపిస్తారులే అనుకున్నారు. కానీ తాను ప్రవేశపెట్టిన లిక్కర్ను సామాన్య జనం ఎలా తాగుతారని ఆయన తెలుసుకోలేకపోయారు. జనం తిడుతున్నా కూడా తప్పుడు పద్ధతినే సరైందనుకున్నారు. జనం చస్తారని తెలిసినా పట్టించుకోలేదు. ఇక రోడ్లు బాగాలేవని కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో విమర్శించినా కూడా జగన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పును తాను చేయొద్దని భావించలేదు. రాజధాని నిర్మించాలనే తపన జగన్కు ఏమాత్రం లేదు. కేవలం రాజకీయ కోణంలోనే చూశారు. అమరావతిని వదిలేశారు. అలానే కొత్త రాజధానిని కూడా డెవలప్ చేయలేదు. కొత్త పరిశ్రమలు రాలేదు. ఉద్యోగాలు లేవు. ఇలా ఒకటా రెండా ఎన్నో తప్పులు. తమ నాయకుల బరితెగింపు బూతులను ఎంకరేజ్ చేశారు. దాడులు, కబ్జాలను పట్టించుకోలేదు. కనీసం సోషల్ మీడియాను రోజూ చూసి వాటిని పరిష్కరిస్తే ఎంత చెడ్డ పేరు వచ్చేది కాదు. పైగా మొత్తం తన చుట్టూ రెడ్డి సామాజిక వర్గం వారిని ఎంచుకున్నారు. పేరుకే మంత్రులకు, ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినా మెయిన్ పవర్ మొత్తం ఒకే సామాజిక వర్గం దగ్గర ఉందనే అపఖ్యాతి ఆయన మూట కట్టుకున్నారు. అయితే ఇన్ని విమర్శలు సరే, దాదాపుగా 3 లక్షల కోట్లను పంచారు జగన్. పేదలకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చారు. 2.5 లక్షల మంది వాలంటీర్లను పెట్టుకున్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు ఓట్లు వేసినా కొన్నైనా సీట్లు రావాలి. కానీ రాలేదు. ఎందుకనేది ఎవ్వరికీ అందని ప్రశ్న. అంటే ఏపీ ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే కోరుకోవడం లేదు. సరిపోయే సంక్షేమమే కాదు, తమకు అభివృద్ధి కూడా కావాలని తేల్చారు. రౌడీయిజం వద్దు, రాజధాని కూడా కావాలని కోరుకున్నారు. అంటే రేపు చంద్రబాబు నాయుడు అయినా సరే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజలు ఓట్లేయరనేది నేటి ఏపీ ఫలితాలతో తేలిపోయింది. ఉద్యోగాలు కూడా వేయాలి. నాయకుల కబ్జాలు, నేరాలను కంట్రోల్ చేయాలి. రౌడీజం చేసే నాయకులను పక్కన పెట్టాలి. ఎలాగూ అధికారంలోకి వచ్చాం కదా అని అతి చేస్తే వైసీపీకి పెట్టిన గతే పడుతుంది అనడంలో సందేహమే లేదు. ప్రజలు చాలా తెలివిగా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. సంక్షేమం మాత్రమే కాదు, ఆకాంక్షలను కూడా నెరవేర్చాలి. ఇప్పుడు పోలవరం నుంచి స్పెషల్ స్టేటస్ వరకు, రాజధాని నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్ని జనం లెక్కలేశారు. నేటి ఎన్నికల ఫలితాలతో మరొకటి కూడా స్పష్టమైంది. జనం ఓర్చుకుంటున్నారని అనుకోవద్దు, అన్నింటినీ గమనిస్తున్నారు. తమకు అవకాశం రాగానే తొక్కేస్తున్నారు. ఎంతలా అంటే అధః పాతాళానికి.
ఇక్కడ జగన్ అండుకోకు అదే జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటర్ల మీదే బలుపు చూపించారు. ఒకడు ఓటర్ను కొడితే మరొకడు ఏకంగా ఓటింగ్ మిషన్లనే నేలకేసి కొట్టాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదు అనుకుంటే మాత్రం వాత తప్పదు. వైసీపీకి జరిగింది అదే. ఇక సీఎంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన కదలలేదు. ఇప్పుడు బాబు కూడా ఆ పద్ధతి మార్చుకోవాలనేది ఇదో సంకేతం. చంద్రబాబు కూడా గెలిస్తే సొంత పార్టీ కార్యకర్తలకు కూడా దొరకడనే పేరుంది. కాబట్టి అది కూడా మార్చుకోవాలేమో. మీడియాతో మాట్లాడాలి, మీడియా వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బయట ఏం జరుగుతుందో కూడా సీఎంకు తెలుస్తుంది. కానీ జగన్ అది చేయలేదు. మీడియాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అది తప్పే. సొంత పార్టీ నాయకులను జగన్ కంట్రోల్ చేయలేదు, బాబు కంట్రోల్ చేయాలి. తమకు అవకాశం వచ్చింది కదా అని దాడులకు తెగబడితే 5 ఏళ్ల పాటు సామాన్యులు మనసులో పెట్టేసుకుంటారు. దానికి వడ్డీ కూడా వేస్తారు. తర్వాత ఓటుతో ఊచకోత కోస్తారు. వైసీపీ జగన్ ఓటమికి పథకాలు తప్పులు ఒక కారణమైతే బూతులు మాట్లాడటం కూడా ఎవరూ సహించరు. అదంతా సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్గా చూశారు, కానీ చీకొట్టేశారు. చట్టసభల్లో ఉండి మంత్రులుగా ఉన్నవారు కూడా ఏపీ పేరును చెడగొట్టారనే కోపం ఉంది. కొడాలి నాని, వంశీ, రోజా, అప్పలరాజు, పేరు నాని ఇలా ఒకరా ఇద్దరా చాలా దారుణంగా చంద్రబాబును తిట్టారు. ఆఖరికి చంద్రబాబు భార్యను కూడా రాజకీయాల్లోకి లాగి అవమానించారు. బాబుని ఏడ్చేలా చేశారు. ఇవన్నీ జనం పట్టించుకోరులే అని అధికార మత్తులో రెచ్చిపోయారు. అవన్నీ కూడా వైసీపీకి చెడ్డ పేరు తెచ్చాయి, ఓటమికి కారణమయ్యాయి. ప్రజలను తక్కువగా అంచనా వేసిన జగన్ అండుకో ఇప్పుడు గోర్లు గిల్లుకుంటున్నారు. ఎందుకంటే జగన్ వారిని కంట్రోల్ చేయాల్సింది. ప్రజలు ప్రతి విషయాన్ని లెక్కలేసుకొని మరీ ఆలోచన చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టీడీపీ అయినా సరే రివెంజ్ పాలిటిక్స్కి దిగి దిగజారి ప్రవర్తిస్తే మాత్రం అంతే సంగతులు. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే అంతే సంగతులు అనడానికి ఇదే ఉదాహరణ. మరి జగన్కి ప్రజలు ఇచ్చిన సందేశం ఏమిటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.